ఎర్లీ మార్నింగ్ వింటున్నారు కదా! ఆ బర్డ్స్ సౌండ్ ఎంత ప్లెజెంట్‌గా ఉందో. ఇంతే ప్రశాంతంగా మా డేనైతే మేము స్టార్ట్ చేశామండి కాల్కటాలో. ఇది డే 2. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కాల్కటాలో ది బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే తిన్న షాపే కనిపిస్తుంది అందరికీ. అదేంటో చూద్దామనేసి మేము కూడా ఇక్కడికొచ్చేసాము. చాలాసేపు క్యూలో వెయిట్ చేయగా మాకైతే వీళ్ళ బ్రేక్‌ఫాస్ట్ దొరికిందండి. ఎంత టేస్టీగా ఉందంటే వేడి వేడి కచోడీతో పాటు చనా సబ్జీ అండ్ జిలేబీ. వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కడుపు నిండా బ్రేక్‌ఫాస్ట్ తినేసి క్యాబ్ బుక్ చేసేసుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటికైతే వచ్చేసామండి చూడడం కోసం అనేసి. ఇంత హిస్టరీ ఉన్న సిటీకొచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇల్లు చూడకపోతే ఎలా చెప్పండి? ఆయన చిన్నప్పటి నుంచి చాలా కాలం ఇక్కడే గడిపారంటండి. ఇప్పుడు ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేశారు. ఆయన యూజ్ చేసిన కొన్ని వస్తువులని, జ్ఞాపకాలని, ఫోటోలని అలాంటి వాటన్నిటిని మనం ఇక్కడ చూడొచ్చండి. వాళ్ళ ఇల్లు చూడ్డానికి ఎంత పెద్దగా ఉందంటే, ఎంత బావుందంటే, ఒక్కసారి ఆ హిస్టరీలోకి ఎళ్లి వచ్చినట్టుగానే అనిపించిందండి. నాకైతే చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన పిల్లలకు కూడా ఖచ్చితంగా తెలిసేటట్టుగా చేయాలండి. వాళ్ళు ఈ రోజుల్లో ఇలాంటివి తెలుసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేరు. కానీ ఎవరు వీళ్ళు, ఏంటి అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసే బాధ్యత మాత్రం మనదే అండి. పిల్లలు ఒక 10 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంటుందండి. మనం ఏం చెప్తే అది అలాగే గుర్తుపెట్టేసుకుంటారు. అందుకే నేను వీలైనంత వరకి ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఏంటి ఫోటోస్ పెడుతున్నాను అనుకుంటున్నారు కదా! ఇక్కడ కూడా వీడియోస్ నాట్ అలౌడ్ అండి. ఇంకా 2 డేస్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బర్త్‌డే ఉందంటండి. అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారంట. అటెండ్ అవుతారంట తన బర్త్‌డే అప్పుడు. ఈ స్టాచ్యూస్ చూస్తున్నారు కదా! కాల్కటాలో ది ఫేమస్ కాళీమా స్టాచ్యూస్ చూడ్డానికి ఎంత బాగున్నాయో. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళక్కడ. నేను కాసేపు నిల్చొని అలాగే చూశానండి. చాలా బాగున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ప్రశాంతంగా రిలాక్స్‌గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇల్లు చూసిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసేసుకొని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కాల్కటాకి రాగానే ఖచ్చితంగా స్వీట్స్ తినాల్సిందే కదా! ఇక్కడ ఒక ఫేమస్ షాప్ ఉందంట. అక్కడికి వెళ్తున్నాము. కాల్కటాకొచ్చి సందేశ్ తినకపోతే ఎలా చెప్పండి? వాళ్ళ ట్రెడిషన్ స్వీట్ కదా సందేశ్. దాన్ని ట్రై చేయడానికే వెళ్తున్నామండి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది గానీ ఇక్కడ స్వీట్స్ ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే, ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే అస్సలు మాటల్లో చెప్పలేనండి. వీలైతే ఎవరైనా కాల్కటాకెళ్తే ఈ స్వీట్ షాప్‌కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి ఈ షాప్ నేమ్‌ని, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత అంటే అంత టేస్టీగా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్ మాత్రం. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మాకైతే చాలా నచ్చింది. షాప్ చూస్తే ఇలా ఉంది. ఏం బావుంటాయో ఏమో అనుకున్నాం కానీ ఇది చాలా ఓల్డెస్ట్ స్వీట్ షాప్ అంటండి. చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్స్. ఓన్లీ టేస్ట్ చేసి వెళ్దాము అనేసి వచ్చాం మేమిక్కడికి. కానీ టేస్ట్ చేసి వెళ్ళలేము. ఖచ్చితంగా రూమ్‌కి కూడా కొన్ని తీసుకెళ్లాల్సిందే. మళ్ళీ తినాలంటే మళ్ళీ ఇక్కడికైతే రాలేం కదండీ! అందుకే టేస్ట్ చేసి మాకు నచ్చినవన్నీ టేస్ట్ చేసి కొంచెం కొంచెం ప్యాక్ చేసుకొని మేమైతే తీసుకెళ్తున్నాం మాతో పాటు. ఇవాళ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఎండ అసలు ఎక్కువగా లేదు. నార్మల్‌గా ఉంది. కాల్కటాలో అయితే ఇది మాది సెకండ్ డే అండి. ఇవాళ మేము ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో అలాగే జరుగుతుంది. ఇప్పటివరకైతే చాలా బాగా జరిగింది. మేమైతే ఈ స్వీట్ షాప్ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని చైనా టౌన్ వెళ్తున్నాము. చైనా టౌన్‌లో ది బెస్ట్ చైనీస్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. ఆ రెస్టారెంట్‌లో మేమైతే ఈ కిమ్ లింగ్ రెస్టారెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ ఒరిజిన్ చైనీస్ ఫుడ్‌నైతే మనం ఇక్కడ ట్రై చేయొచ్చండి. అందుకని మేమైతే ఈ రెస్టారెంట్‌కొచ్చేసాము. యాంబియన్స్ అయితే చాలా బావుంది. మేమైతే వాళ్ళనే సజెస్ట్ చేయమని చెప్పామండి. ఇక్కడ ది బెస్ట్ డిషెస్ ఏంటో చెప్పండి. మేము అందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చామని చెప్తే వాళ్ళు కొన్ని డిషెస్ అయితే చెప్పారండి. అందులో నాకు ఈ చికెన్‌ది ఒక స్టార్టర్ అండ్ ఇవి రైస్ నూడిల్స్ అంటండి. ఇదేదో నాకు కొత్తగా అనిపించింది. ఓకే. నేను ఈ రైస్ నూడిల్స్‌ని ట్రై చేద్దాం అనుకున్నాను. అలాగే ప్రాన్స్‌ని కూడా తీసుకున్నామండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఫుడ్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. నేనైతే దీనికి 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తానండి. చాలా యమ్మీగా ఉంది. కాల్కటాలో ఇది మాది డే 2 అండి. డే 2 మాత్రం ప్రాపర్‌గా మేమైతే ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో అలాగ ప్రాపర్‌గా మంచిగా జరిగింది. నిన్న డే 1 అయితే పర్లేదు బాగానే ఉంది. కాకపోతే అనుకున్నవన్నీ జరగలేదు. ఎవరైనా వీడియో చూడలేదంటే చూడండి. అందులో మదర్ తెరీసా మ్యూజియం, ఫ్లెరీస్ రెస్టారెంట్ అండ్ ద ఫేమస్ ఐకానిక్ ప్లేస్ విక్టోరియా మెమోరియల్
కూడా ఉన్నదండి. ఎవరైనా ఇప్పటివరకు ఆ వీడియోస్ చూడలేదు అంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. దానికన్నా ముందు బాబాధామ్ వీడియోస్ ఉన్నాయి. జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని మేము క్యాల్కటాకు వచ్చాము. ఎవరైనా ఇప్పటివరకు ఆ వీడియోస్ కూడా చూడలేదంటే ప్రాపర్గా డే బై డే అన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తారని అనుకుంటున్నానండి. మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడే మేము క్యాబ్ బుక్ చేసేసుకొని మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. క్యాల్కటాలో మాత్రం మేము మెట్రోని చాలా ఎంజాయ్ చేస్తున్నాము. వీలైనంత వరకు లాంగ్ జర్నీస్ అన్ని మెట్రోలోనే చేస్తున్నాము. మనకు చాలా బడ్జెట్లో ఇంకా చాలా రిలాక్స్గా వెళ్ళిపోతున్నాం మెట్రోలో. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా అనిపించింది మీకు? మీ వాల్యుబుల్ టైంని ఇప్పటి వరకు పెట్టిన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.